fun, please. So cute. ये है चंदा. అయ్యా అయ్యా ఆసుపత్రి కట్టడానికి ఎన్నాళ్ళ నుంచో ఊరంతా కలిసి పోగేసిన డబ్బట్టయ్యా ఇది అయ్యా और ये है धंधा. రే గుడి కడుతున్నాం చందాయి. ఇదిగోండి అయ్యా, ఏంటి 100కే గుడి వచ్చేస్తుందా? ఇంతకంటే ఇచ్చుకోలేను బాబు. కొట్టే మళ్ళా గుడి ఆవిడ కోసం రా, మీకోసమే. మీరందరూ చల్లగా ఉండాలి. 500 చెయ్యి. అలాగేనయ్యా. తీసుకో. ఇదేమో చందా పేరుతో దందా. మనం చూసిన ఈ చందా దందాలు ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో జాతీయ స్థాయిలో చట్టబద్ధంగా జరుగుతూ ఉండేవి. మొన్నటి వరకు సుప్రీంకోర్టు వీటిని రాజ్యాంగ విరుద్ధమని తేల్చేంత వరకు. చందా గురించి నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఛానల్లో సెకండ్ వీడియో అదే, చెక్ చేయండి. అయితే ఇప్పుడు మనం దందా గురించి మాట్లాడుకుందాం. ఈ బహిరంగ దోపిడీ గత 5 ఏళ్లుగా బహిరంగంగా జరుగుతుంది. సుప్రీంకోర్టు ఎస్బీఐ మీద తెచ్చిన ఒత్తిడి వల్ల ఎస్బీఐ రిలీజ్ చేసిన లిస్ట్ని ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేసింది. ఈ జాబితాలో ఎలక్టోరల్ బాండ్స్ కొన్న టాప్ 30 కంపెనీలలో ఆల్రెడీ 14 కంపెనీలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయన్నమాట. ఎన్సిటీసీ కానివ్వండి, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రా, సిబిఐ, ఎన్ఐఏ, ఇవన్నీ ఈ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కంపెనీల మీద మనీ లాండరింగ్, ఐటీ, ఇర్రెగ్యులారిటీస్, అవకతవకలు ఉన్నాయని చెప్పేసి వీటి మీద దాడి చేసిందనమాట. మిగిలిన 16 కంపెనీలను బెదిరించి ఉండొచ్చు, లేదా ఇలా 14 కంపెనీల మీద జరిగాయి కాబట్టి ఆ కంపెనీలు భయపడి ఉండొచ్చు, బ్లాక్మెయిల్ జరిగి ఉండొచ్చు. ఇది వాస్తవం ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు వాస్తవాల మీద ఈ 14 కంపెనీల మీద మాట్లాడుకుందాం. లిస్టులో మొదటి స్థానంలో ఉన్న ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 1300 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్స్ని కొంటారు. అయితే ఈ కంపెనీ మీద ఇది వరకే ఈడీ హవాలా కేసు మీద రైడింగ్ చేసి కంపెనీ ఆస్తుల్ని జప్తు చేసుకునింది. ఇదే కంపెనీ మీద ఏప్రిల్ 2, 2022లో కూడా ఇంకొక రైడ్ జరుగుతుంది. ఈ రైడ్ జరిగిన వెంటనే 5 రోజులకి 100 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ని ఈ కంపెనీ కొంటుంది. లిస్ట్లో రెండో అతిపెద్ద డోనారు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఈ కంపెనీ దాదాపు 1000 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్స్ని కొనింది. ఈ కంపెనీ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈ కంపెనీ దాదాపు 2000 కోట్ల వరకు ట్యాక్స్ని ఎగరగొట్టిందని చెప్పేసి ఆరోపణ ఉంది. అయితే ఈ కంపెనీ దాని యొక్క గ్రూప్ కంపెనీస్, సామూహిక కంపెనీలు అంటారు అనమాట. ఈ కంపెనీస్ మొత్తం కలిపి 1200 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్స్ని కొన్నాయి. ప్రశాంత్ భూషణ్ ఏమన్నారంటే, ఒక పక్కన ఈ కంపెనీ 100 కోట్లు పెట్టి ఎలక్ట్రల్ బాండ్స్ కొంటుంది, రెండో వైపు 14,400 కోట్ల విలువైన కాంట్రాక్ట్ని బీజేపీ మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి పొందుతుంది. లిస్ట్లో నెంబర్ 3 క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ 410 కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్స్ని కొంటుంది. ఈ కంపెనీ రిలయన్స్ కంపెనీకి అనుసంధానం అని చెప్పేసి ఒక లింక్ ఉంది. కానీ రిలయన్స్ కంపెనీ ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఈ కంపెనీలన్నీ ఏ పార్టీకి డొనేషన్ చేశాయి అనే ఆధారం కూడా ఇప్పటి వరకు లేదు. ఎందుకు ఎవిడెన్స్ లేదంటున్నారంటే, కంపెనీ తను కొన్న ఎలక్టోరల్ బాండ్స్ని ఎంతకు కొనిందో మాత్రమే బుక్స్లో, అకౌంట్స్లో చూపిస్తుంది తప్ప ఏ పార్టీకి ఇచ్చారు అని రాయాల్సిన అవసరం లేదు. దీని గురించి నేను ఇన్డెప్త్గా ఆల్రెడీ పార్ట్ 1లో వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని చూడండి. లిస్టులో నెంబర్ 4 హల్దియా ఎనర్జీ లిమిటెడ్ 377 కోట్లకి ఎలక్టోరల్ బాండ్స్ని పర్చేస్ చేస్తుంది. ఈ కంపెనీ మీద కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. లిస్టులో నెంబర్ 5 వేదాంత లిమిటెడ్ 400 కోట్లకు ఎలక్టోరల్ బాండ్స్ని పర్చేస్ చేస్తుంది. ఈ కంపెనీకి అనుసంధానమైన టీఎస్పీఎల్ మీద ఈడీ మనీ లాండరింగ్, హవాలా కేసు మీద రైడ్ చేస్తుంది. నెంబర్ 6లో హైదరాబాద్ బేస్డ్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 162 కోట్లకు ఎలక్టోరల్ బాండ్స్ కొంటుంది. ఎందుకంటే వీటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. 162 కోట్లకు ఎంతమందికి ఉచిత వైద్యం చేయొచ్చు? ఎందుకు కొనింది? లిస్టులో నెక్స్ట్ డిఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ లిమిటెడ్ 132 కోట్లకు ఎలక్టోరల్ బాండ్స్ని కొంటుంది. ఎందుకంటే ఈ కంపెనీ మీద కూడా సిబిఐ ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి రైడ్ చేస్తుందన్నమాట. ఇలా లిస్టులో ఉన్న మిగిలిన కంపెనీలది కూడా సేమ్ స్టోరీ. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, ఐఎఫ్బి అగ్రో లిమిటెడ్, యునైటెడ్ ఫాస్ఫరస్ ఇండియా లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, వీటన్నిటి మీద కూడా సేమ్ స్టోరీ. ఇవన్నీ ఎలక్టోరల్ బాండ్స్ని కొన్నాయి. అయితే కొనే ముందు వీటన్నిటి మీద కూడా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రైడ్ చేశాయన్నమాట. ఎస్బీఐ రిలీజ్ చేసిన ఈ లిస్టులో కేవలం ఏ కంపెనీ ఎన్ని కోట్లకు పర్చేస్ చేసిందో ఉంది తప్ప ఏ కంపెనీ ఏ పార్టీకి ఎన్ని కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందో తెలియదు. ఈ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ని అపోజిషన్ పార్టీలకు కూడా ఇచ్చిండొచ్చు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఏ కంపెనీలకు ఇచ్చారో ఇంతవరకు తెలియదు. కానీ టాప్ రిసీవర్ మాత్రం బీజేపీ ఉంది, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ టీఎంసీ ఉంది.
అయితే ఎస్బీఐ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎన్ని కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందో తెలియదు. కానీ సుప్రీంకోర్టు ఆ ఇన్ఫర్మేషన్ని కూడా బయట పెట్టాలని చెప్పేసి ఎస్బీఐకి ఆర్డర్ చేసింది. చూద్దాం ఫ్యూచర్లో ఏ కంపెనీ ఏ పార్టీకి ఎన్ని కోట్లు ఇచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందేమో. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన రాజకీయ నాయకుల్లాగా సగం సగం పనులు చేయకుండా బాధ్యత కలిగిన భారతీయ పౌరుల్లాగా సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.